ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో చివరి రోజు ప్రధాని మోదీ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ ఇచ్చారు. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని, అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందని, తన సభలలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న వ్యతిరేకతను నేను ప్రజల్లో క్లుప్తంగా చూశాను అంటూ కూడా ఆయన ఒక మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పిన నేపథ్యంలో ఈ ఇంటర్వ్యూ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో దీని మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం, అలాగే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అంటూ మోదీ గారు ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆయన చెప్పడం జరిగింది. ఏంటి మేడం దాని మీద మీ విశ్లేషణ? అంటే జనరల్ గా చెప్పాలి అంటే ఎవరైనా కూడా, ఏ పార్టీ అయినా కూడా, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, భారాస కావచ్చు, ఎనీ పొలిటికల్ పార్టీ డెఫినెట్గా ఎలక్షన్స్కి ముందు మేము అధికారంలోకి రాబోతున్నాము, మాకు ప్రజల మద్దతు ఉంది, మేము అది గ్రహించాము, మేము ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు అని కొన్ని కామన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది సర్వసాధారణం. సో ఇవ్వాలి కూడా వాళ్ళు, ఎందుకంటే సాక్షాత్తు అధినేత నుంచే ఆ కాన్ఫిడెంట్ వాయిస్ రాకపోతే కష్టం. సో ఎవరైనా కూడా రేపు ఎవరైనా ఓడిపోతున్నారు అని పక్కాగా తెలిసినా కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు ఎవరైనా కూడా. ఈవెన్ లాస్ట్ టైం భారాస కేటీఆర్ గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఓడిపోతారని తెలిసినా కూడా లాస్ట్ మూమెంట్ వరకు నెక్స్ట్ డే మార్నింగ్ ఎలక్షన్ కౌంటింగ్ ఉన్నా కూడా కేటీఆర్ ఏదో బాణం విసిరేసి మేమే గెలుస్తున్నాము అని చెప్పారు. సో దట్ ఈస్ క్వైట్ కామన్. అయితే కమింగ్ టు ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడిన దాంట్లో ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అలయన్స్ టీడీపీతో పెట్టుకున్నారు అంటేనే వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళకు ఉంటుంది ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్లో గాలి ఎటు వీస్తుంది, ఎవరు అధికారంలోకి రావడానికి అవకాశం ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనుకూలత ఉందా, వ్యతిరేకత ఉందా, అనుకూలత ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది, వ్యతిరేకత ఉంటే ఎంత పర్సంటేజ్ ఉంది. సో ఫస్ట్ దాన్ని బేరీజ్ వేసుకుంటారు. నెక్స్ట్ గ్రాండ్ పార్టీ, ఓల్డ్ పార్టీ కంపేర్ టు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ ఇమేజ్ ఎలా ఉంది, ప్రజల్లో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది వీళ్ళు తీసుకుంటారు, ఎన్డీఏ బీజేపీ అగ్రనాయకత్వం. ఎందుకంటే వాళ్ళు ఎవరితో అలయన్స్ పెట్టుకోవాలి, ఏ రాష్ట్రంలో ఏ రీజనల్ పార్టీకి ఎక్కువ బలం ఉంది, వాళ్ళ బలాబలాల్ని అంచనా వేసిన తర్వాతే వాళ్ళు ఒక స్టెప్ అలయన్స్కి ముందుకొస్తారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమితో అలయన్స్కి ముందుకొచ్చింది అంటేనే అక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి అధికారంలోకి రావడం ఖాయం. లేకపోతే ఎందుకు వస్తారండి? వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి వాళ్ళకున్న అంచనాల ప్రకారమే అలయన్స్ పెట్టుకుంటారు కదా. ఓడిపోయే పార్టీతో అయితే పెట్టుకోరు కదా. జస్ట్ they have some information, estimation, intelligence report, everything they have. Based on that they took decision. అందుకే అలయన్స్ ఏర్పడింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో సెకండ్, అమిత్ షా గారు కానీ లేకపోతే నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ప్రజలలో స్పందన, ప్రభుత్వం మీద వ్యతిరేకత, మార్పు కావాలి అని ప్రజల ఆలోచన విధానంలో వచ్చిన మార్పుని వాళ్ళు హాజరైనటువంటి సంఖ్యను బట్టి కానీ లేకపోతే వాళ్ళల్లో చూసినటువంటి ఉత్సాహం కానీ, వాళ్ళు ప్రధానమంత్రికి పలికినటువంటి స్వాగతం కానీ, ప్రజల్లో ఉవ్వెత్తున విజయవాడ రోడ్ షో చూస్తే అసలు పిచ్చెక్కిపోవాలి. అసలు నరేంద్ర మోడీ గారికి మాట రాని పరిస్థితి. అంటే బ్రహ్మాండమైనటువంటి స్వాగతం పలికారు, అఖండమైన మెజారిటీని ఇస్తాము అనేది చెప్పకనే చెప్పారు. సో వెరసి ఏంటంటే ఆయన ప్రత్యక్షంగా ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ మీరు పక్కన పెట్టినా కూడా ప్రత్యక్షంగా ప్రజల్లో మార్పును చూసిన తర్వాత ఆయన ఒక అభిప్రాయానికి వచ్చారు. అదే ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. సో ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన ఎక్స్ప్రెస్ చేసింది కూడా అదే, కూటమి అధికారంలోకి రావడం ఖాయం అనేసరికి ఆయన ఎక్స్పీరియన్స్ అయ్యింది. బేస్డ్ ఆన్ దట్ ఆయన
స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో 145 స్థానాలు కూటమికి రాబోతున్నాయి అనేది ఇంటెలిజెన్స్ వారు మోదీకి ఇచ్చారని, అది చూసిన తర్వాతే ఇంకా మోదీ చాలా కాన్ఫిడెన్స్ గా ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి రాబోతోంది అంటూ చెప్తున్నట్లుగా కూడా కొన్ని వార్తలు మనం చూసాం. అంటే డెఫినెట్ గా అండి, అది ఒకటైతే గనక ఈ రోజున చూస్తే ఎలక్షన్స్ కి దేశ విదేశాల నుంచి తెలుగు వాళ్ళందరూ వస్తున్నారు. గత 1 వీక్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ చూస్తే కనుక కిటకిటకిటలాడుతుంది ఎన్ఆర్ఐలతో. అంటే అది ఒకటి. ఈ రోజున మన తెలుగు రాష్ట్రాల నుంచి దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కూడా మొత్తం క్యూ కట్టేశారు ఆంధ్రప్రదేశ్కి. రైల్వే స్టేషన్స్ కిటకిటలాడుతున్నాయి, బస్ స్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. అంటే ప్రజల్లో ఒకలాంటి భయం, ఒకలాంటి ఆందోళన. ఎందుకంటే మనం ఎక్కడెక్కడో సెటిల్ అయినా కూడా మనం పుట్టి పెరిగినటువంటి నేల మీద అభిమానం ఎప్పటికీ పోదు. అది మనం అమెరికాలో ఉన్నా, ఆఫ్రికాలో ఉన్నా, పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్నా కూడా మనకు అభిమానం ఉంటుంది. రాష్ట్రం అభివృద్ధితో కళకళలాడుతుందంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనం దగ్గర లేకపోయినా. కానీ ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది, అక్కడ అరాచకం రాజ్యం వెళ్తుంది, అక్రమాలు జరుగుతున్నాయి, సామాన్యుల మీద అటాక్స్ జరుగుతున్నాయి అనేసరికి మనం చాలా బాధపడిపోతాం. ఈవెన్ ఇక్కడ మనం తెలంగాణలో ఉన్నా కూడా మనకు ఆ బాధ అనిపిస్తుంది. నన్ను చాలా మంది అంటారు, మీరు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎందుకు బాధపడతారని. అది మనం పుట్టిన నేల, అది మనం ఎలా మర్చిపోతాం. ఆ ప్రేమ ఇది ఎప్పటికీ అలా ఉండిపోద్ది, మనకు అక్కడ ఓటు లేకపోయినా కూడా. సో ఆ అభిమానం అట్లా ఉంటది. ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో ఉన్న దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ అయ్యారు. ఒకే ఒక్కటి అజెండా, ఒక్కటే, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. మన రాష్ట్రాల్లో మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తుకు మనం ఇన్నాళ్ళు మనకు ఓటు ఇక్కడున్నా వెయ్యకపోయినా ఈ రోజు వచ్చి ఓటు వేయవలసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి అందరూ భావించబట్టే ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ వైపు చూడండి. ఇక్కడ టోల్ గేట్స్ దగ్గర మొత్తం అసలు ఎన్నో కిలోమీటర్ల మీద క్యూ నిలిచిపోయింది. అంటే ఒక విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళనందరినీ ఏకం చేసి, తనకి వ్యతిరేకమైనా కూడా ప్రజలందరినీ ఏకం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన పరిపాలనకి భయపడి ప్రజలందరూ కూడా ఈ రోజున ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ ఓటు వేయాలి, కూటమికి ఓటు వేయాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రధానమంత్రి గారికి ఉంటుంది, అమిత్ షా గారికి ఉంటుంది. ఇంటెలిజెన్స్ అండి, మన ఇండియన్ ఇంటెలిజెన్స్ మనకి తెలియనివి ఎన్నో ఉంటాయి. మినిట్ టు మినిట్ అప్డేట్ వెళ్తుంది. ఎందుకు ఒకటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ 10 years లో కూడా మనకి ఎక్కడ ఉగ్రవాద జాడలు లేవు, ఎక్కడ కూడా బాంబ్ బ్లాస్ట్లు అవి జరగల. అంటే నిఘా వ్యవస్థ అంత పటిష్టంగా పనిచేస్తుంది. సో అంత పటిష్టంగా ఉన్న మన ఇండియన్ ఇలాంటి వాటిల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగానే ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఆంధ్రప్రదేశ్కి బయలుదేరి వెళ్తున్నారు. ఇదే కదా ఇంకా నిదర్శనము. ఎప్పుడైతే ఓట్ బ్యాంకింగ్ ఎప్పుడైతే మీకు ఓట్ పర్సంటేజ్ ఎప్పుడైతే పెరుగుతుందో నిజమైన ఫలితాలు బయటకు రావడానికి అవకాశం ఉంది. ఓకే మేడం, థ్యాంక్స్ అండి.